అది ఆయన గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆయన్ని తప్పుపట్టలేము, కానీ ఆయన ప్రసంగం ప్రభుత్వం రాసిచ్చింది కాబట్టి మక్కిగా ఆయన చదవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పేసి అన్నీ కూడా సత్యదూరం అని చెప్పేసి అంటున్నారు. మరి గవర్నర్ గారు గత ప్రభుత్వ హయాంలోనే ఆయన బాధ్యతలు చేపట్టాడు, వైసీపీ హయాంలోనే గవర్నర్గా. మరి ఆయన నోటి చేత అలాంటి అబద్ధాలు ఎలా మాట్లాడిస్తారు సార్? మార్పు మొదలైంది, మంచి కాలం వచ్చింది, మళ్ళీ అభివృద్ధి దిశలో పరుగులు పెడుతున్నాము. మళ్ళీ అంటే ఏంటి? ఇప్పటివరకు ఆగిపోయిందనే అర్థం. మరి ఆయన చేత అటువంటి అబద్ధాలు ఆయన చేత చెప్పించడం ఎంతవరకు కరెక్ట్ అనేది రామారావు గారి వాదన. అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు సిపిఎం నాయకులు వెంకటేష్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పెద్దలు బాజీ గారికి, అదేవిధంగా వైసీపీ నాయకుడు సోదరుడు రామారావు గారికి, సిటీ 24x7 న్యూస్ వీక్షిస్తున్నటువంటి అందరికి కూడా నమస్కారాలు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఇంకా వాళ్ళు ఇప్పుడు గవర్నర్ ప్రసంగం రాయించినారు, గవర్నర్ ప్రసంగం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, గవర్నర్కు వాల్యూ లేదు అని వాళ్ళు మాట్లాడటంలో ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే వీళ్ళకు కూడా వైసీపీ నాయకులకి మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక స్క్రిప్ట్ రాయిస్తారు. మీరు ఏదన్నా అడగనే వాళ్ళు చంద్రబాబు నాయుడు అది చేయలేదు, చంద్రబాబు నాయుడు ఇది చేయలేదు, ఈ 2 పాయింట్లే మీరు మాట్లాడాలా. 3వ పాయింట్కి వచ్చినప్పుడు ఎల్లో మీడియా అని మాట్లాడాలా. ఈ 3ఏ మాట్లాడాలా, ఆ 3 దాటి మీరు మాట్లాడకూడదు అని వాళ్ళకి కోచింగ్ ఇస్తారు. అందుకని మీరు చూడండి, గమనించండి, వైసీపీ అధికార ప్రతినిధులు ఎవరన్నా రానియండి, సూపర్ 6 చేయలేదు. 1, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినాడు. 2, మీకు ఆ ఫ్రీడమ్ ఉందా? మీకు కూడా ఏమైనా స్క్రిప్ట్ ఉంటుందా, లేకపోతే కొన్ని సినాప్సిస్ ఏమైనా ఇస్తారా? చెప్తాను, సురేష్ గారు చెప్తాను. 3 ఎల్లో మీడియా అంటారు వాళ్ళు, అంతే, ఇంకేం మాట్లాడలేదు. మేము అట్ట కాదండి, సబ్జెక్టు కరెక్షన్ 1, 2 అటు ఇటు ఉండొచ్చేమో కానీ పర్ఫెక్ట్ ఏమి చేశాము, ఏమి జరుగుతూ ఉంది దాని మీదనే మేము మాట్లాడతాం. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో గవర్నర్ని ఏ విధంగా వాడుకున్నారో వీళ్ళు అందరికీ తెలుసు. రాజధాని మీద కూడా గవర్నర్ దగ్గర విషం చిమ్మించింది కూడా అందరూ గమనించారు. ఈరోజు మేము ఆ విధంగా కాదు. ఈ ఎంతో కొంతలో కొంత రామారావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అమరావతిలో రిపబ్లిక్ డే జరపడం, గణతంత్ర దినోత్సవం జరపడం మంచిదే, ఇంకొక దగ్గర ఆడ చేయకుండా అని అన్నాడు చూసారా. దానికి నేను రామారావు గారిని మెచ్చుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా ఆ మాట చెప్పలేడు, రామారావు చెప్పినాడు, సంతోషం. 1, మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, మా దగ్గరికి గత 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో మేము కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దిక్కుదోసని పరిస్థితిలో ప్రజలు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ ఎట్లా నడవాలా, ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు నడవాలా, ఇన్ని అప్పులు కుప్పలు పెట్టిపోయింది. ఒక పక్క రాజధాని లేదు, ఇంకొక పక్క పోలవరం లేదు, రోడ్లు ఎక్కడ చూసినా గుంతల మయంగా ఉంది. ఈ విధంగా ఉండేటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతాడు చంద్రబాబు గారు అని చెప్పి ఆలోచనలో ప్రజలంతా ఉన్నారు. ఆ ఆలోచనని మేము ఒక సవాలుగా తీసుకొని క్రైసిస్ మేనేజ్మెంట్ చేసే దాంట్లో నెంబర్ 1 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే, పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పడమే ప్రధాన ధ్యేయం, మా ధ్యేయం. పేదవాడు అనేవాడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. ఆ విధంగా చేసుకుంటూ ఏదైతే 2019, 2024 ఆ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత దిక్కుదోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువగలం యాత్ర ప్రారంభిస్తే ఎక్కడ చూసినా మీరు గమనించండి సురేష్ గారు, యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువత విశేషంగా పాల్గొన్నారు. పాల్గొని ప్రతి దగ్గర కూడా
అన్నా మీరు రేపు అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు కల్పించండి అని కొంతమంది అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అందరికీ కూడా విదేశీ విద్య అనేది ఒకటి ప్రవేశపెట్టాడు. ఆ విదేశీ విద్యలో 30 లక్షల వరకు ప్రభుత్వం మాకు సహాయం చేస్తే మేము విదేశాలకు పోయి చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది చేశారు. మేము చేసుకోవాలనే ఆలోచనతుంటే ఈ ప్రభుత్వం వచ్చి విదేశీ విద్యను ఎత్తేసింది. ఆ విదేశీ విద్య కూడా మాకు కల్పించండి అని చెప్పి అడిగితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ 5 సంవత్సరాల స్పాన్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మెగా డిఎస్సి స్టార్ట్ చేసి 16,500 దాదాపు 500 ఉద్యోగాలు కల్పించాం. టీచర్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు అయితే దాదాపు 5,000 చిల్లర, ప్రైవేటు ఉద్యోగాలు దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించాం. ఈ విధంగా కల్పించి ముందుకెళ్తూ మళ్ళీ విదేశీ విద్యను ప్రవేశపెట్టి నా ఎస్సీ బీసీ మైనారిటీ బిడ్డలు అందరూ కూడా విదేశాల్లో పోయి చదువుకోవాలా, విదేశాల్లో ఒక ఉన్నతమైన చదువు చదివి ఒక మంచి స్థాయికి రావాలి, ఇక్కడ చదువుకున్నటువంటి యువతంతా కూడా వేరే రాష్ట్రానికి పోయి ఉద్యోగాలు చేయకూడదు, ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మీరు గమనించండి సురేష్ గారు, ఎక్కే మెట్టు ఎక్కకుండా దిగే మెట్టు దిగకుండా నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరిని ఇండస్ట్రియలిస్టులను కలుస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరైతే గత 5 సంవత్సరాలు వీళ్ళు ఇండస్ట్రీలని బెదిరించి తరివేశారో వాళ్ళందరినీ కూడా పోయి కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుక్కొని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న పిల్లలు ఎక్కడొచ్చి ఉద్యోగం చేయాలి, మన పిల్లలు ఇతర రాష్ట్రాల్లోకి పోయి ఉద్యోగం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతాం. ఇక మూడోది వస్తే నీటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలా, మనకు రావాల్సినటువంటి వాటా నీటిని కూడా మనం అంతా తీసుకొని రాయలసీమ కానీ అదేవిధంగా కోస్తా ఆంధ్ర అంతా కూడా సస్యశ్యామలం చేయాలా, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో పోలవరాన్ని మేము స్టార్ట్ చేస్తే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా 1% పోలవరం కంప్లీట్ చేయాలి. ఈరోజు మేము ప్రతినబూన్నాం 2027 నాటికి 2027 డిసెంబర్ నాటికి పోలవరాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నాం. రెయ్యింబొగులు పనిచేసి పోలవరాన్ని కంప్లీట్ చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో పోతాము. దాంతోపాటు మా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏదైతే గ్రామోదయ శాఖ తీసుకున్న తర్వాత వీళ్ళు 5 సంవత్సరాల్లో రోడ్ల ప్రతి ఒక్క రోడ్డు గుంతలమయం చేసేస్తే ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఎక్కడా కూడా రోడ్డు మీద గుంత అనేది కనపడకూడదు అని చెప్పి గుంతలు లేని రోడ్లు నిర్మించుకుంటూ ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేస్తూ ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వం. దీనికన్నా చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానికి ఉందండి? దీనికన్నా చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానికి ఉంది? ఇందాక మా రామారావు గారు ఏదో చెప్తా ఉన్నారు, ఏం అవినీతి అని. అవినీతిని గురించి మాట్లాడే పేటెంట్ హక్కు మీకు ఎక్కడదండి? మీకు పేటెంట్ హక్కు ఏంటంటే మీకు అవినీతే పేటెంట్ హక్కు. దానికే నిదర్శనమే మీకు గత 5 సంవత్సరాలలో ఎలుకలు పట్టేదానికి ఎంత ఖర్చు పెట్టారు? ఎగ్గ పప్పులకి సురేష్ గారు ఒక నిమిషం కంప్లీట్ చేస్తే ఎగ్గ పప్పులకి సురేష్ గారు అతను అవినీతిని గురించి చెప్పాడు కదా. వారికి హక్కు అర్హత ఉందో లేదో మాకు తెలియదు, కానీ మాకైతే హక్కు ఉంది. అంతా కూడా అక్కడ అంతా కూడా పర్ఫెక్ట్గా క్లీన్గా అయితే లేదు. అవినీతి అనేది ఏ స్థాయిలో ఆ స్థాయి ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. అది నాకన్నా కూడా
ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు కాబట్టి మళ్ళీ నేను దాన్ని ఏమి ఉటంకించాల్సిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళు సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతుంది మంచిది. ఎలుకలు పట్టే దానికి చంద్రబాబు నాయుడు గారే డ్రా చేసింది. అందు గురించే అట్లీస్ట్ ఏదో మిగిలిన డిబేట్ లాగా కాకుండా ఇది కొద్దిగా పెద్ద తరహాగా మనం గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఒక గవర్నర్ స్పీచ్ మీద మనం ఏమన్నా ఉంటే అభ్యంతరాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది నథింగ్ బట్ నేను ఎక్కడా కూడా డిబేట్ కాను. మీరు చూస్తారు, నేను ఎప్పుడు కూడా డిబేట్ అయ్యి మాట్లాడను. మీరైతే అన్ని అంశాలు ప్రస్తావించారు, ఓకే మంచిదే. ఇకపోతే అవినీతి విషయంకి వస్తే గనక ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు, ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది. పర్టికులర్గా ఈ ఇసుక, అలాగే కొన్ని మైనింగు, అలాగే లిక్కర్ విషయంలో, అలాగే ఈ పేకాట క్లబ్బుల్ని నిర్వహించే విషయంలో మీ పార్టీలోనే అంతర్గతంగా కొన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. సరే దాన్ని క్లియర్ చేసుకుంటే మంచిదే. ఒక్క విషయం అలాగే ఒక్క నిమిషం ఆగండి. గుంతల రోడ్ల యొక్క దురవస్థ అనేది ప్రతి గవర్నమెంట్లో ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ ఉంది. దానికి అందరూ ప్రజలు కూడా గమనించారు. అలాగని అసలు గుంతే లేని రోడ్డు ఉంది అని మీరు అనుకోకండి. ఎందుకనంటే ఎంత గొప్ప రోడ్డు అయినా కానీ, ఒక్క నిమిషం, ఇక్కడే కాదు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ముంబై, ఢిల్లీ, చెన్నై వెళ్ళినా కానీ, ఇక హైదరాబాద్ సంగతి చెప్పుకోవాల్సిన అవసరం. వర్షం పడిన తర్వాత ఎటువంటి రోడ్ల మీదైనా కానీ గుంటలు పడే అవకాశం ఉంటుంది. అలా గుంటలు పడకుండా యూరోపియన్ కంట్రీస్లో ఏ రకమైనటువంటి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నారో అటువంటి దాన్ని ఏమన్నా అడాప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదా అది అవకాశం లేదనుకుంటే ఎప్పటికప్పుడు ప్యాచప్ వర్కులు చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పటికైతే ఏం కనపడవు. ఎస్ కరెక్ట్. ఒక్క నిమిషం అండి. వింటర్ కానీ సమ్మర్లో కానీ రోడ్లు గత ప్రభుత్వ హయాంలో ఆ సీజన్లతో సంబంధం లేకుండా గుంతలు ఉన్నాయి, పూడ్చే కార్యక్రమం చేయలేదు, కనపడింది. కానీ ఇప్పుడు అసలు అన్ని రోడ్లు అలాగే ఉన్నాయి అనుకుంటే మాత్రం కుదరదు. కావాలంటే విజయవాడలో బైపాస్ రోడ్డుకి రండి, అక్కడ అదేంటి హెవీ లారీలు తిరుగుతుంటాయి కాబట్టి అక్కడ కూడా పడుతుంటాయి. ఒక వర్షాలకే కాదు, ఎప్పుడైతే లారీలు హెవీ లోడ్ ఉన్నటువంటి లారీలు కంటిన్యూస్గా వెళ్తాయో అక్కడ రోడ్లు గుంతలు పట్టడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాటిని ఎప్పటికప్పుడు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు తెలంగాణలో ఈ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం కేటీఆర్ గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి, నాకు గుర్తులేదు, వైట్ టాప్ అని జూబ్లీ హిల్స్ మీద కొన్ని ప్రయోగాత్మకంగా రోడ్ నెంబర్ 12 వాటిలో మీద వేశారు. అది ఎంతవరకు సక్సెస్ అయిందో తెలియదు. అటువంటిది ఏమైనా ఉంటే కనుక ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. కమింగ్ టు బాజీ గారు. సార్ బాజీ గారు, సురేష్ గారు మీరు అన్ని చెప్పేశారు సార్. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, యుద్ధ ప్రాతిపదికన గుంతలు లేని రోడ్లు నిర్మించడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. మేము చేసేసినాం. నేను చేయలేదు అంటలేదు సార్, మీరు చేశారు. కానీ ఒకసారి చేస్తే అయిపోదు కాదు, ఒకసారి చేస్తే 5 సంవత్సరాలు ఉండవు సార్, 5 సంవత్సరాలు ఉండవు. ఒక సెకండ్ సురేష్ గారు, ఇప్పుడు అది చేస్తూ గత 5 సంవత్సరాలలో రాజధాని ఎక్కడైనా వీళ్ళు ఒక తట్ట మట్టేశారా? ఈరోజు చూడండి, ఇది నేను చూపించేది కాదు కదా, ఇది గవర్నర్ గారు పెరడ్ లో వెళ్తా ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ బిల్డింగ్లు, అంటే ఇవి కూడా రామారావు గారు వీటిని కూడా ఏ టెక్నాలజీ లేదో సృష్టించేసినారు అని కూడా అనొచ్చు వాళ్ళు. అటువంటిదేమి లేదు కాబట్టి ఆయన మొట్టమొదటి ఆయన రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలో జరపడానికి స్వాగతించారు. రాజధానిని మేము కంప్లీట్ చేసి ఈ రోజు రాజధానిలో రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవం జరుపుకునే అంత స్థాయికి మనం 2 సంవత్సరాల్లో ఎదగలిగాం. ఈ 3 సంవత్సరాలలో పూర్తిగా అక్కడ రాజధాని పూర్తి కంప్లీట్ చేసి ఈ రాజధాని నాది అని గర్వంగా ప్రతి తెలుగువాడు ఈ రాజధాని నాది అని గర్వంగా చెప్పుకునేటట్టుగా తయారు చేసేదానికి మేము అంకిత భావంతో ఉన్నాం. ఆ దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకవేళ వీళ్ళు దాన్ని కూడా ఏయో లేకపోతే ఇంకేదో చెప్పి అనుకున్నారనుకో, అందుకనే నేనేమంటా అంటే, ఒకవేళ మీరు చెప్పిన దానికి కట్టుబడి మీరు ఉండేటట్టయితే ఆ భవనాలు ఎక్కండి, కింద దూకేయండి,
అది నిజమా కాదా నిరూపించేయండి. అంత అవసరం సార్, అంత అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో, ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్ సౌకర్యంతో ఎవరైనా చెప్పినా గుడ్డిగా ఎవరు నమ్మేరు. ఓకే, తెల్లారి ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో అమరావతి మీద కొన్ని వందల వీడియోస్ కనబడుతున్నాయి. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. మాటలు చెప్పినంత మాత్రం ఎవరు నమ్మరు. రెండో పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం ఆగండి, టైం ఎక్కువ లేదు. ప్రతి పౌరుడు సంగతి తర్వాత రైతులు ఎంత సంతోషపడ్డారో, నిన్న రిపబ్లిక్ డే వేడుకలు అక్కడ జరిగిందని గర్వపడ్డారో అందరూ అంటలేదు. కొంతమంది రైతులకు ఇప్పటికీ కూడా ప్లాట్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. కొంతమంది అయితే వారికి చావే శరణ్యం అన్న మాటలు కూడా కొన్ని మా ఛానళ్ళ ముఖంగా కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈవెన్ అంటారు కదా, ఒక్కళ్ళ కంటతడి పెట్టినా కానీ అది మీకు శాపమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వాలంటరీగా ఈ రాష్ట్రం కోసం వాళ్ళ కుటుంబానికి చెందాల్సినటువంటి ఆస్తుల్ని రాష్ట్రానికి ఇచ్చినప్పుడు ఒక్క వ్యక్తి కూడా బాధపడటానికి లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎస్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కానీ చిత్తశుద్ధితో మీరు వాళ్ళందరి సమస్యల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. ముందు రైతులను సంతోషపెట్టండి, తర్వాత మిగిలిన పౌరులందరూ కూడా అమరావతిని చూసి గర్వపడతారా లేదా అప్పుడు ఆలోచిద్దాం. సార్ బాజీ గారు.